హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మనం చక్కెర పొంగల్ని గుడిలో ఎలా అయితే తయారు చేసుకుంటారో అలాగా తయారు చేసుకొని చూద్దామండి. దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. మనకు కావాల్సింది 1 కప్పు బియ్యము. మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుంటామో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాము. ఒక స్టీల్ గిన్నెలోకి యాడ్ చేసుకొని ఈ బియ్యాన్ని పెసరపప్పుని బాగా వాష్ చేసుకుందాము. వాష్ చేసుకున్నాక మనం ఏ కప్పుతో అయితే రైస్ ని తీసుకుంటామో సేమ్ అదే కప్పుతోటి 2 కప్పులు వాటర్ ని యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ప్రెషర్ కుక్కర్ తీసేసుకొని దాని కింద ఒక ½ గ్లాస్ టు 1 గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బౌల్ ని ఈ గిన్నెలోకి ప్లేస్ చేయాలండి. ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకుందాము. చూసారా, మనకి పెసరపప్పు అలానే బియ్యము 2 కూడా పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయినాయి. చూడండి, మనకి ఎంత పర్ఫెక్ట్ గా బియ్యము అలానే పెసరపప్పు 2 కుక్ అయిపోయినాయో. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక గిన్నె కానీ లేకపోతే ఒక వెడల్పాటి కడాయి కానీ పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూను నెయ్యిని యాడ్ చేసుకుందాము. ఈ నెయ్యి కరిగేదాకా వెయిట్ చేద్దాము. నెయ్యి కరిగిపోయాక దీంట్లోకి నేను డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నానండి. బాదాము అలాగే పిస్తా. మీరు కావాలంటే దీంట్లోకి కిస్మిస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చండి. ఈ 2 కూడా మనకి లైట్గా దూరగా వేగేదాకా వేయించుకుందాము. జీడిపప్పులు కనుక ఈ చక్కెర పొంగల్లోకి వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. వీటిని ఇంకొక బౌల్లోకి తీసి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి మనం బెల్లాన్ని అలానే పంచదారని రెండింటిని యాడ్ చేసుకుందామండి. మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకుంటామో సేమ్ అదే కప్పుతోటి 1/4 బెల్లం అలానే పంచదార నేను 2 ఈక్వల్గా వేస్తున్నానండి. ఇలాగా 2 ఈక్వల్గా వేసుకోవటం వల్ల దీని టేస్ట్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. వాటిని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే దీంట్లోకి కొంచెం అంటే కొంచెం నీళ్ళని యాడ్ చేసుకోవాలండి. అంటే ఒక 2 నుంచి 3 స్పూన్లు వాటర్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇది మొత్తం లేత పాకం అయ్యేదాకా కరగబెట్టుకుందాము. అక్కడక్కడ డ్రై ఫ్రూట్స్ తగులుతా, కొబ్బరి పొడి తగులుతా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీ. మీకు కూడా ఈ వీడియో బాగా నచ్చుతుంది. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ అన్నిటిని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాక పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి. దాన్ని కనుక యాక్టివేట్ చేస్తే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.